హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ చికెన్ యఖ్నీ పులావ్. మన హైదరాబాద్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఫేమసో నార్త్ సైడ్ మోస్ట్లీ ఇది చాలా ఫేమస్. మరి ఈ టేస్టీ యఖ్నీ చికెన్ పులావ్ ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ఈజీగా చూపిస్తాను. జస్ట్ అదే ఫాలో అయ్యారంటే ఈజీ యఖ్నీ పులావ్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మరి రెసిపీలోకి వెళ్ళే కన్నా ముందు అక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది కదా, అది క్లిక్ చేసేయండి. నేను ఏ వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు కూడా ఈజీ హెల్దీ రెసిపీస్ మీరు కూడా ఫాలో అయిపోవచ్చు. ఇంకా రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. కేజీ చికెన్ తీసుకున్నానండి. చాలా పెద్ద పెద్ద పీసెస్ తీసుకుంటే యఖ్నీ పులావ్ బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ సోంఫ్ అండ్ 3 ఇలాచీ, కొద్దిగా పెప్పర్ అండ్ లవంగాలు, బడి ఇలాచీ ఒక 2, దాల్చిన చెక్క ఇలా ఒక 2 ఇంచీలు తీసుకోండి 2, అండ్ ఒక పువ్వు అండ్ బిర్యానీ ఆకులు ఒక 4. నేను ఇక్కడ కేజీ చికెన్ కోసం మెజర్మెంట్స్ చెప్తున్నాను. అల్లం ముక్కలు ఇలానే వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఒక 10 రెబ్బలు అండ్ ఆనియన్స్ ఒక 2 నేను పెద్ద సైజువే తీసుకున్నాను. అందులో ఉప్పు ఇవన్నీ వేసాక ఉప్పు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకొని, నేను ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కొంచెం ఇటు అటు అయినా సరే పర్వాలేదు, ఎగ్జాక్ట్ ఇలానే ఉండాలని ఏమీ లేదు. సో ఇవి కంప్లీట్గా నిండేంత వరకు వాటర్ వేసుకోండి. బట్ వాటర్ కూడా మళ్ళీ ఎక్కువ కూడా వేసుకోవద్దు, ఎందుకంటే ఈ యఖ్నీనే మళ్ళీ మనం చికెన్లోకి వేయాలి కాబట్టి. సో ఇక్కడ రైస్ నేను 1 కేజీ చికెన్కి 600 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి. అది గ్లాస్తోనే మీరు ఎప్పుడైనా మెజర్ చేసుకోండి. గ్లాస్తో మెజర్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది వాటర్ వేసుకోవడానికి. సో అది 2 టైమ్స్ బాగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నానబెట్టి ఉంచేద్దాం. ఈలోగా చూసారా మనకి యఖ్నీ కూడా బాగా బాయిల్ అవుతుంది కదా, వాటర్ వేసాం అది బాగా బాయిల్ అవుతుంది. సో ఇలా ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ చేసిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వదిలేయండి. ఎందుకంటే ఎక్స్ట్రాక్ట్స్ మసాలాలో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ బాగా వాటర్లోకి రావాలి కాబట్టి. చూడండి ఇలాగ బాగా బాయిల్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ ఇప్పుడు ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి టైం ఉంటే. హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీస్తే చూసారా కలర్ అది ఎలా వచ్చిందో. మొత్తం మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అయిపోయాయి కదా వాటర్లోకి. అప్పుడు చికెన్ పీసెస్ మొత్తం ఇలా సపరేట్గా తీసేసుకోండి ఒక బౌల్లోకి. వాటర్ మాత్రం మీరు ఏ కప్పుతో మెజర్ చేస్తారో రైస్ దానికి డబుల్గా ఉండేటట్టు తీసుకోండి. ఇప్పుడు నేను సపోజ్ 600 గ్రామ్స్ నాకు 3 గ్లాసులు వచ్చింది. సో నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇందులో వేసి తీసుకున్నాను అనమాట, అలా మెజర్మెంట్. సో ఇవన్నీ చికెన్ ఇలా తీసేసాం కదా బౌల్లో, ఇది తీసి పక్కన పెట్టి ఉంచేసుకుందాము. అండ్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని, స్టీల్దే తీసుకోండి లేదంటే గ్లాస్ తీసుకోండి, ఎందుకంటే యఖ్నీ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి. ఇలా వేసేసుకొని మొత్తం ఆ మసాలాలోంచి కూడా ఒక గరిటెతో మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోండి, ఇలా మసాలాస్ అన్నీ దిగిపోయేటట్టు. సో మన యఖ్నీ రెడీ అయిపోయింది కదా, చూడండి ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది తెలుసా, చాలా బాగుంటుంది. ఇది సూప్స్లా కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకా యఖ్నీ పులావ్ ఏ గిన్నెలో అయితే చేద్దాం అనుకుంటున్నావో ఆ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. సేమ్ లైక్ బిర్యానీలో మనం ఎలా ఫ్రై చేసుకుంటామో అలాగే ఇలా డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 50% ఆనియన్స్ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇది లాస్ట్లో యూజ్ చేయడానికి. అండ్ రిమైనింగ్ అలానే ఉంచి అందులో మళ్ళీ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం అండ్ పచ్చిమిరపకాయలు, నేను కారం బట్టి మీరు తీసుకోవచ్చు, నేను ఇక్కడ ఒక 7 to 8 తీసుకున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో మళ్ళీ ఇప్పుడు టొమాటోస్ ఒక 3 టొమాటోస్ చిన్నగా కట్ చేసుకొని, చిన్నగా ఎందుకంటున్నానంటే అది బాగా మనకి మిక్స్ అయిపోతుంది అనమాట గ్రేవీలో, మరి రైస్లో వేరువేరుగా ఇలా కనపడకుండా ముద్దగా అవుతుంది. సో ఇది కాసేపు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ధనియాల పొడి ఒక 2 టీ స్పూన్స్, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఇది కూడా దగ్గరగా ముద్దగా అయ్యేంత వరకు మూత పెట్టి వదిలేద్దాం. చూడండి దగ్గరగా అయింది కదా. ఇప్పుడు కర్డ్ ఒక 3 టేబుల్ స్పూన్స్, 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అండ్ కర్డ్ ఎప్పుడు వేసుకున్నా సిమ్లోనే పెట్టి వేసుకోవాలి. హైలో పెట్టుకుంటే మాత్రం అది మొత్తం విరిగిపోయినట్టు అయిపోతుంది అనమాట. అందుకని ఎప్పుడు కర్డ్ వేసుకున్నా సిమ్లోనే పెట్టుకోవాలి. సో ఇప్పుడు చికెన్ మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ఇందులో యాడ్ చేసి ఎక్కువ కలపొద్దు, ఎక్కువ కలిపితే మళ్ళీ ముక్కలుగా అయిపోతుంది చికెన్. జస్ట్ 1 or 2 టైమ్స్ ఇలా కలిపేసి వదిలేసుకోండి. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఒక 2 సార్లు జస్ట్ ఇలా కలుపుకొని మూత పెట్టేసి వదిలేద్దాం. అది చూడండి ఇలాగా అడుగుని మనకి ఎంత బాగా ఫ్రై అయింది కదా.
అలా ఫ్రై అయిన తర్వాత 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను వేస్తున్నాను. మెజర్ చేసుకొని చూడండి, కరెక్ట్గా 6 గ్లాసెస్ నాకు వచ్చింది ఎగ్జాక్ట్లీ. ఈ కొంచెం ఎక్స్ట్రా వస్తే అది అందులో వేసేసాను అంతే. సో అదొకసారి ఎక్కువ కలపకూడదు, తక్కువే కలపాలి. ఇలా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి, మనకు అన్నీ సరిపోయో లేదో. ఆల్రెడీ ఉప్పు ముందు వేసాం కాబట్టి యఖనీలోని ఇది ఒకసారి చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఈ 2 కూడా గుండుగా కట్ చేసుకుని వేసుకోండి, బాగుంటుంది. మూత పెట్టేసి బాయిల్ అయ్యేంత వరకు వదిలేద్దాం. చూడండి బాయిల్ అవుతుంది కదా, ఎంత మంచి అరోమా వస్తుంది తెలుసా, చాలా బాగుంది. సో ఇప్పుడు మనం ఈ రైస్ మాత్రం వడకట్టిన తర్వాతే వెయ్యాలి, ఆ వాటర్తో వేయకూడదు. వాటర్లో నానబెట్టి ఉంచాం కదా, ఆ వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి తీసేసి అప్పుడు రైస్ వేయాలి ఇందులో. ఒక్కసారి ఇలా జస్ట్ కలపండి, ఎక్కువ కూడా కలిపారంటే మళ్ళీ రైస్ విరిగిపోతుంది. కాబట్టి 50% అయిపోయింది కదా, ఇప్పుడు కూడా ఒక్కసారి ఇలాగా తిప్పేసి ఇప్పుడు మూత పెట్టి వదిలేయండి మళ్ళీ. ఇంకంతే, లాస్ట్ ఆల్మోస్ట్ వచ్చేసాం ఎండింగ్కి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా గీ వేసుకుని, ఇంకా 90% కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు గీ వేసుకుని పైనుంచి కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకొని, ఆల్రెడీ ఫస్ట్ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఆనియన్స్ కూడా పైనుంచి వేసేసుకుని, కావాలంటే క్యాష్యూ నట్స్ కూడా వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి ఒక్క 5-10 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసి ఇటువే. ఇప్పుడు ఇంకా సర్వింగ్ టైం. చూసారా, నచ్చింది కదా రెసిపీ? చూడండి ఎంత బాగా వస్తుందో, విడివిడిగా చాలా బాగా వస్తుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, అసలు బిర్యానీతో కంపేర్ చేయలేం. ఇది కంప్లీట్గా డిఫరెంట్ టేస్ట్. సో మరి మీకు కూడా నచ్చింది కదా, వెంటనే ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చితేనే నాకు అదొక సాటిస్ఫాక్షన్, నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది వీడియోస్ చేయడానికి. సో మీ లైక్ అండ్ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.